జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన హిందువుల యొక్క ఆడబిడ్డ అయినటువంటి నూపూర్ శర్మ గారి గురించి ఒక మంచి న్యూస్ తీసుకొని వచ్చిన. ఓకేనా? తాను చేయని తప్పుకో శిక్ష అనుభవిస్తున్న మన హిందువుల ఆడబిడ్డ నూపూర్ శర్మ. అసలు నూపూర్ శర్మ చేసిన తప్పేంది? అసలు ఈ ప్రశ్నకు ఎవరి దగ్గర కూడా సరైన జవాబు అయితే లేదు. అసలు నూపూర్ శర్మ ఏం చేసిందో, ఏ తప్పు చేసిందో కూడా ఎవరికి తెలియదు. కానీ ఆమె ఏదో ఒక మతాన్ని అవమానించిందని చెప్పేసి కొంతమంది కారు కూతలు కోసి ఆమెకు ప్రాణగండం తెచ్చిపెట్టారు. ఒక ఇంటర్వ్యూలో నూపూర్ శర్మ మాట్లాడుతూ ఒక మతానికి సంబంధించినటువంటి గ్రంథాన్ని కోడ్ చేస్తా ఆ మత గ్రంథంలోనే ఉన్నటువంటి వ్యాఖ్యలను చదివి చెప్పింది. లేనాటి చెప్పలా, దాంట్లోనే ఉన్నటి చదివి చెప్పిందంట. అంతే. ఇక ఆమె ఏదో పెద్ద తప్పు చేసినట్టు, అదేదో పెద్ద నేరమైనట్టు ఆ మతం యొక్క యావత్తు సమాజం మొత్తం కూడా ఏకమైపోయింది. నూపూర్ శర్మకు ఉరిశిక్ష విధించాలని చెప్పేసి కోరత కొంతమంది ఈ జిహాదీలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే తెలియజేశారు. ఇక్కడ ఒక చిన్న మాట, సరే నా ఉద్దేశం లేదు, ఒకవేళ ఆవిడ ఆ మత గ్రంథంలోనిది కాకుండా మరేదైనా కావాలని కల్పించేదైనా చెప్పునింటే మీరు ఉరిశిక్ష చేసినా లేకపోతే ఇంకొక శిక్ష చేసినా కూడా ఖచ్చితంగా అది న్యాయబద్ధమే, ధర్మమే. ఏమంటారా? కానీ ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పాలా, హిందువులు ఈ దేశంలో మెజారిటీ ప్రజలు కదా. నాకు తెలిసి ప్రపంచంలోనే హిందువులు పాటించినంత పరమత సహనం మరే మతస్థులు కూడా పాటించరు. కాబట్టే ఇక్కడ మిగతా మతాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇష్ట ప్రకారం వాళ్ళ జనాభా విపరీతంగా పెరుగుతారు. కొంతమంది ఏంటంటే పబ్లిక్గా కొంతమంది చేస్తూ ఉంటే ఇంకొంతమంది చాప్ కింద నీరులాగా ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు మార్చుకుంటూ పోతున్నారు. రకరకాల జిహాదీల పేరుతోనూ కొంతమంది ఈ రోగాల పేర్లు చెప్పి లేకపోతే ఏదో ఒక ఆశ చూపించి ప్రలోభ పెట్టి మభ్య పెట్టి ఇట్లా రకరకాలుగా వాళ్ళ మతాలను వాళ్ళు బలోపేతం చేసుకుంటా విస్తరించుకుంటా పోతున్నారు. అవునా కదా? ఈ క్రమంలోనే వాళ్ళ జనాభా ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ హిందువులను దూషించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం, విగ్రహాలను పగలగొట్టడం, హిందువుల మీద దాడులు చేయడం, హిందువుల పండుగలు వస్తే దానికి ఆటంకం కలిగించడం. నిన్న ఒక కామెంట్ ఒకటి చూసా, ఒక సోదరుడు ఎవరో ఒక కామెంట్ పెట్టినారు. మొన్న భారత్ పాకిస్తాన్కి మధ్య క్రికెట్ జరిగినప్పుడు ఈ అబ్బాయి ఈ పటాసులు పేలుస్తూ ఉంటే ఆ ఎవరో వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్నాయని ఒక ఆయన, ఆ వర్గం ఆయన ఒక ఆయన వచ్చి ఎవరు చచ్చిపోయినారని చెప్పి పటాకులు కాలుస్తున్నావు అని అన్నాయంట. నీకు అవసరమా? నీకు ఏడపరి, నీకు డిక్కీలో ఏడపరి పుట్టింది నీకు అంటే? వీడికి తెలుసు ఈ అబ్బాయి ఎందుకు పటాసులు కాలుస్తున్నాడో అతనికి తెలుసు. కావాలని అంటే నచ్చక, అరే మీకు అంత బలవంతమైనప్పుడు, మీకు అంత ఇష్టం లేనప్పుడు ఏం పీకడానికి ఏడేం కట్టలు కట్టడానికి ఉన్నారు? మీకు నచ్చిన చోటికి దొబ్బిచ్చు కదా కట్టకట్టుకొని, గుంపు లొంపంతా కూడా ఏడేం పీకడానికి ఉన్నట్టు, ఏడేం కట్టలు కట్టడానికి ఉన్నట్టు చెప్పండి. హిందువులు పండుగలు చేస్తే ఒప్పదు, లేకపోతే ఇప్పుడు వినాయక చవితి కానీ లేకపోతే ఈ దసరా కానీ ఈ అమ్మవారి మంటపాలు పెట్టినా కూడా ఇవి ఒప్పదు. వీళ్ళు శోభయాత్రలు చేసుకోవడం ఒప్పదు. వీళ్ళ మీద రాళ్ల దాడులు చేయడం, ఏదో ఒక రకంగా వీళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేయడం, ఇట్టాటి వాళ్ళందరినీ ఇంకేం చేయాలో చెప్పండి. న్యాయంగా మాట్లాడుకుందాం. ఒక అమ్మకు అబ్బకు పుట్టిన వాళ్ళ మారి మాట్లాడుకుందాం. తప్పు ఎవరు చేసా, నేను చేసా, ఇంకొకటి చేసా, ఎవరు చేసా తప్పే కదా. మీరు చేస్తే అది న్యాయం అయిపోదు, మేము చేస్తే అది తప్పు అయిపోదు. మరి అలాంటప్పుడు ఈ తప్పు చేసే వాళ్ళందరినీ ఏం చేద్దాము? వాళ్ళని ఏడ ఊరిదిద్దాం, వాళ్ళని ఏడ నిలబెట్టి ఏడ తెగ నరుకుదాం చెప్పండి. సరే, వీళ్ళైతే సరే ఈ నూపూర్ శర్మ మీద కత్తి కట్టి రోడ్ల మీద పడి గోల చేశారు. ఇక కొంతమంది మత పిశాచాలైతే నూపూర్ శర్మను హత్య చేయడానికి రెడీ అయిపోయినారియా. చూడండి, ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఇస్లామిక్ దేశాలు నూపూర్ శర్మ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించినాయి. ఎంతమంది ప్రతిరోజు కూడా చెవుల్లో రక్తం వస్తూ ఉంటుంది. నోటికొచ్చినట్టు ఇష్ట ప్రకారం హిందూ దేవీ దేవతలను అవమానించడం, హిందువులను దూషించడం, హిందుత్వాన్ని చులకం చేయడం, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. వీటి గురించి ఎంతమంది మాట్లాడతారు, ఎంతమంది ఖండిస్తారు? సరే, ఆ మతాలకు సంబంధించినటువంటి మత పెద్దలైనా కూడా నాయన ఇది తప్పురా, ఈ విధంగా మాట్లాడకూడదు, ఇది హరాం అని చెప్పేసి ఎంతమంది మాట్లాడతారు? అట్టగాదంట. ఇంకా నేను మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడాల్సి వస్తుంది. నేను ఎందుకంటే ఈ యూట్యూబ్లో కొంతవరకు పరిమితులు ఉంటాయి కాబట్టి దానికి తగినట్టే మాట్లాడుతున్నా, అంతే. సరే, ఇక ముఖ్యంగా ఈ ఖతారు, ఇరాన్ వంటి మత ఛాందస్వాద దేశాలైతే నూపూర్ శర్మ వ్యాఖ్యలపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. యాడ ఇరాను, యాడ ఖతారు, యాడ ఏందిరా స్వామి? నూపూర్ శర్మ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. సరే, ఇంతకు ఈ నూపూర్ శర్మ చేసిన తప్పేంది? సరే, మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా, నూపూర్ శర్మ ఏం మాట్లాడింది అంటే ఈ జిహాదీల దగ్గర సమాధానం అయితే లేదు. ఏమంటే మమ్మల్ని అవమానించింది, మా మతాన్ని అవమానించింది. సరే, వీళ్ళందరూ మాట్లాడేది ఒక ఎత్తు. మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద హిందువు, ఒక భయంకరమైన హిందువు ఎవరా? కేసీఆర్. ఆయన కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినాడు. నూపూర్ శర్మను జైలుకి పంపించాలని ఆమె పెద్ద తప్పు చేసిందని చెప్పి మాట్లాడినాడు. ఎందుకంటే వాళ్ళ ఓట్ల కోసం. ఇప్పుడు ఇట్టోళ్ళు చాలా మంది ఉన్నారు, నేను చూస్తూనే ఉంటా. ఇప్పుడు
మనకు నచ్చనోళ్ళు మనం గెట్టినోళ్ళు కూడా మనకు వ్యతిరేకంగా కామెంట్లు పెడతారంటే అదొక రకం. సరే, వాళ్ళు మనసులో ఇంత ద్వేషాన్ని కల్మషాన్ని అంతా పెట్టుకొని కుట్రలో పెట్టుకొని విషయాన్ని నింపుకొని మన మీద ఆ విషయాన్ని గక్కుతున్నారని అదొక రకం. కొంతమంది ఏమో కావాలనే మన పేర్లు పెట్టుకొని కొన్ని ఫేక్ అకౌంట్లతోటి కొంతమంది ఇష్ట ప్రకారం కామెంట్లు చేయడం. ఇంకొంతమంది ఏమో మన ఏదో ముండా కొడుకులే వీళ్ళ కనీసం ఇట్టటోళ్ళే బానిసలుగా తొందరగా మారిపోయేది, ఇట్టటోళ్ళే తొందరగా మతం మారేది. అసలు ఇలాంటి వాళ్ళ వల్లే మన స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది బలైపోయినారు. ఎందుకంటే ఇటాటి వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ వల్లనే. ఇటాటి వాళ్ళే ఇప్పటికి కూడా మన దేశానికి హిందుత్వానికి కానీ ప్రమాదం ఎవరంటే ఇటాటి వాళ్ళే. సరే, ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి మీకు. ఇప్పుడు ఈ భయంకరమైన హిందూ కూతురు ఈ లెక్కర్ స్కామ్లో పెద్ద తప్పు చేసింది కదా, దాంట్లో జైలు కూడా పోయింది, ఇప్పుడు బెయిల్ మీద బయట ఉండాలి. మరి ఆయన కూతురు విషయంలో మరి ఈయన గారు ఎందుకు ఆ విధంగా మాట్లాడాలా, ఎందుకు స్పందించాలా? మరి ఆవిడ తప్పు చేసినప్పుడు ఆవిడ విషయంలో కూడా ఇదే విధంగా కఠినంగా వ్యవహరించాలి కదా. మరి ఏంది ఇదంతా అంటాలే. ఈ 2 నాలుకల ధోరణి అనేది పనికిరాదు. ఆ 2 నాలుకల ధోరణి వల్లే ఈయన గారు ఈ భయంకరమైన హిందూ ఓడిపోయినాడు. అర్థమవుతుందా? సరే, ఢిల్లీలో మొన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. నూపూర్ శర్మ ఇక ప్రజలలో మమేకం అవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు కనపడుతుంది. అంటే ఇన్నాళ్ళు కూడా అండర్ గ్రౌండ్లో ఉండి కేంద్ర బలగాల వాళ్ళ సంరక్షణలో ఉన్నింది నూపూర్ శర్మ. ఇప్పుడు అలా కాదు, బయటకు వచ్చింది. ఇకపైన ప్రజల్లో తిరుగుతా ప్రజలతో ఉంటూ మళ్ళీ ఒక ప్రజా నాయకురాల్లా తయారవ్వాలని చెప్పేసి నూపూర్ శర్మ భావిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు డిఫెన్స్లో ఉన్నటువంటి నూపూర్ శర్మ ఇకపైన పూర్తి స్థాయిలో ఎఫెన్స్లో ఉండాలని చెప్పేసి నిర్ణయించుకునిందంట. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా నూపూర్ శర్మ తీసుకున్నటువంటి నిర్ణయానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. దీంతో నూపూర్ శర్మ ఇకపైన ఏం చేయాలా, ఎలా చేయాలన్న విషయాలపైన రోడ్ మ్యాప్ను తయారు చేసుకునిందంట. ఇక ఈ క్రమంలోనే తాను రెండవసారి రాజకీయ అరంగేట్రం చేయడానికి ముందుగా భగవంతుని ఆశీర్వాదం కోసం మహాకుంభమేళాను అయితే ఎంచుకున్నారు. దీంతో నూపూర్ శర్మ నిన్న ప్రయాగరాజ్కి వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిందనమాట. బాలీవుడ్ నటీమణి అయినటువంటి రవీనా టాండాన్తో కలిసి నూపూర్ శర్మ ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించింది. తరువాత అక్కడ ఉన్నటువంటి అఖాడాకు వెళ్ళి స్వామీజీల వద్ద దీవెనలు తీసుకొని ఇక ఢిల్లీకి అయితే బయలుదేరింది. ఈ విషయాన్ని షూట్ చేస్తున్నటువంటి మీడియాను చూసి నూపూర్ శర్మ విక్టరీ సింబల్ని చూపించడం ఇక్కడ కొసమెరుపు అనమాట. అంటే నాయనా నేను మళ్ళా వస్తున్నాను, ఐఆమ్ బ్యాక్ అని చెప్పేసి అర్థం వచ్చేటట్టు జనాలకు అందరికీ అర్థమయ్యేటట్టు, ముఖ్యంగా ఎవరైతే ఆవిడని వ్యతిరేకించారో ఆవిడని ఏదేదో చేయాలన్నారో వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు ఒక హింట్ అయితే ఇచ్చి వదిలిపెట్టింది. అది మ్యాటర్ అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.